చందమామ కథ. ఆశాపాతకుడు. కాశీరాజ్యాన్ని పాలించే బ్రహ్మదత్తుడికి 2 కొడుకులు. తనకు అవసాన కాలం సమీపించగానే రాజు పెద్దవాడికి రాజ్యం ఇచ్చి చిన్నవాడిని సేనాధిపతిగా చేశాడు. తండ్రి తదనంతరం జ్యేష్ఠుడి పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరిగినాయి. తీరా గద్దె ఎక్కే సమయాన అతడు నాకీ రాజ్యంతో పని లేదు, తమ్ముణ్ణే ఏలుకొని అంటూ వైరాగ్యంలో పడ్డాడు. అతడు కాశీరాజ్యం విడిచిపోయి ఎక్కడో దూరాన ఉండే ఒక సామంత రాజ్యం చేరుకున్నాడు. అక్కడ ఒక ధనికుని ఇంట కొలువుకు కుదురుకొని కాయకష్టంతో కాలక్షేపం చేయసాగాడు. కొంతకాలానికి కాశీరాజ్యం నుండి కొందరు ఉద్యోగులు భూములు తనిఖీ చేసి పన్నులు విధించే పని మీద ఈ రాజ్యానికి వచ్చారు. వారు ధనికుని ఇంట ఉన్న రాజకుమారుణ్ణి ఆనవాలు పట్టి అతనికి భక్తి చూపారు. ఈ సంగతి తెలియగానే ఆ ధనవంతుడు రాజకుమారుని వద్దకు వచ్చి, కాశీరాజైన మీ తమ్ముడికి జాబు రాసి నాకు పన్నులు తగ్గేటట్టు చూడవలసింది అని కోరాడు. రాజకుమారుడు అలానే వ్రాశాడు. కాశీరాజు ఒప్పుకున్నాడు. ఇది వెల్లడి కాగానే గ్రామస్తులు అనేక మంది వచ్చి తమకు కూడా భూమి పన్నులు తగ్గించమని రాజుగారికి వ్రాయమంటూ వేధించారు. అందరి తరపున రాజకుమారుడు విజ్ఞాపనలు రాసి కాశీరాజుకు పంపాడు. అందరికీ కోరిన ప్రకారం పన్నులు తగ్గినాయి. నాటి నుంచి ప్రజలు వారు ఇవ్వవలసిన పన్నులు పట్టకవచ్చి రాజకుమారునికే చెల్లించి పుచ్చుకోమని నిర్బంధింపజొచ్చారు. అతనికి లోకులు బ్రహ్మరథం పట్టారు. రాజకుమారునికి వైరాగ్య భావం పోయి మళ్ళీ రాజ్యకాంక్ష అంకురించింది. అయితే వద్దన్న రాజ్యం ఇప్పుడు ఎలా వస్తుంది కనుక క్రమంగా ఒక్కొక్క సామంత రాజ్యమే వశం చేసుకుంటూ ఈ మాట తమ్ముడికి తెలుపుతూ వచ్చాడు. కాశీరాజైన అతని తమ్ముడు అన్న మాటలలో దేనికి కాదనలేదు. తర్వాత కాశీరాజ్యమే ఆక్రమిద్దామని అన్నకు ఆశ పుట్టింది. 4 పెద్దల్ని నియమించి రాజ్యం వశపరుస్తావా, యుద్ధం చేస్తావా అంటూ తమ్ముడికి రాయబారం పంపించాడు. నాకు నీతో యుద్ధం వద్దు, అసలు ఈ రాజ్యం నీదే కనుక నీవే తీసుకోవటం న్యాయం అని కబురు పంపాడు తమ్ముడు. అన్న రాజ్యం అధిష్ఠించాడు. తమ్ముడు సేనాధిపతి పదవి అలంకరించాడు. పెద్దవాడు రాజ్యం ఆక్రమించాడే గాని ఈ ఒక్క రాజ్యంతో అతనికి తృప్తి లేకపోయింది. రాజ్య తృష్ణ మిక్కుటమైన కొద్దీ ఇంకొకటి మరొకటి ఇలా ఎన్నో రాజ్యాలు జయించి తన రాజ్యానికి చేర్చుకోసాగాడు. ఎన్ని రాజ్యాలు చేర్చుకున్నా అతనికి సంతృష్టి కలగలేదు. దేవేంద్రుడు భూలోక వ్యవహారాలన్నీ చర్చ చేస్తూ ఉండగా కాశీరాజ్యం సంగతి వచ్చింది. ఈ విషయంలో ఉపేక్షిస్తే లోకానికి హాని కలిగేటట్టు తోచింది. అందుచేత పెద్దవానికి గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఈ సంకల్పంతో దేవేంద్రుడు ఒక యువకుని రూపంలో రాజదర్శనానికి వచ్చాడు. ఒక చిన్న రహస్యం చెప్పిపోదామని వచ్చానన్నాడు. రాజు వాణిని తన అంతఃపురంలోకి తీసుకుపోయాడు. రాజా, నా ఎరుకలో ఒకచోట 3 మహానగరాలున్నవి. అవి సమస్త సిరి సంపదలతోనూ గజతురగ పదాతి బలాలతోనూ తులతూగుతున్నవి. వాటిని నా శక్తి వల్ల నేనే జయించి నీకిస్తాను అంటూ ప్రోత్సహించాడు. ఆశతో పరవశుడయ్యాడు రాజు. దేవేంద్రుడు అంతలో అదృశ్యమైపోయాడు. రాజు యువకుని కోసం వెతికాడు. కనిపించకపోయేసరికి కలవరపడ్డాడు. వెంటనే ముఖ్యోద్యోగుల్ని పిలిపించి, ఇప్పుడు వచ్చినతడు నాకు 3 మహానగరాలను జయించి ఇస్తానన్నాడు, చూడండి, వెతికి పట్టండి అని వేగిరపెట్టాడు. పరిచారకులు పోయి నగరమంతా గాలించారు. యువకుని జాడలేదు. రాజుకు మతిపోయినట్టయింది. ఈ విచారం ముదిరి మనోవ్యాధిగా పరిణమించి రాజు మంచం పట్టాడు. ఎంతటి ఘనవైద్యులు వచ్చినా వ్యాధి కుదరలేదు. ఇదే సమయాన సమస్త శాస్త్రాలలోనూ ప్రవీణుడై బోధిసత్వుడు తక్షశిల నుండి ఇంటికి వచ్చాడు. రాజు సంగతి తెలిసి కోటకు వెళ్ళి వ్యాధి నేను కుదురుస్తానని కబురు చేశాడు. లోపలికి రమ్మన్నాడు రాజు. మీ బాధ ఏమిటి అని అడిగాడు బోధిసత్వుడు. అప్పుడు ఆవేశంతో రాజు తనకు ఆనాడు యువకుడు 3 మహానగరాలు వాగ్దానం చేయటం దగ్గర నుంచి జరిగిందంతా వివరంగా చెప్పాడు. అప్పటి నుంచి నాకు ఈ జబ్బు పట్టుకొని పీడిస్తున్నది, కుదర్చగలవేమో చూడు అన్నాడు. రాజా, ఈ విధంగా మనోవేదన పడుతూ ఉంటే ఆ మహానగరాలను జయించటం సాధ్యమవుతుందా అని ప్రశ్నించాడు బోధిసత్వుడు. లేదన్నాడు రాజు. అందుచేత విచారపడి ఏమి లాభం లేదు.
ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు కొంతకాలానికల్లా కంటికి కనపడకుండా నశించిపోతున్నది కదా అని అడిగాడు బోధిసత్వుడు. అవునన్నాడు రాజు. ప్రతి జీవుడు ప్రాణం పోవటంతో దేహాన్ని సైతం ఇక్కడ వదిలిపోవలసిందే కదా అని మళ్ళీ అడిగాడు బోధిసత్వుడు. ఒప్పుకున్నాడు రాజు. కనుక రాజా, 3 కాదు 30 మహానగరాలు సంపాదించినప్పటికీ నీవు ఎక్కువ సుఖపడేది లేదు. ఏదీ శాశ్వతం కాదు. ఆశ అనేది ఒక పెనుభూతం, దానికి అంతులేదు. ఆశకు మానవుడు లొంగినప్పుడు ఇప్పుడు నీకు పట్టుకున్నలాగే మనోవ్యాధి పట్టుకు పీడిస్తుంది. దీని పీడ తప్పించుకోవాలంటే మనసులో కలిగే కోరికలను ఒక హద్దులో ఉంచాలి, దాటనీయరాదు. జీవితంలో మనకు ఉపయోగపడేటంత వరకే కోరికల్ని అతిశయించనీయాలి. హద్దు దాటనిచ్చామో ఆద్యం పోసిన అగ్నిజ్వాలలాగా కోరికలు విజృంభించి ప్రమాదకరమవుతాయి అని చెప్పేసరికి రాజుకు మనశ్శాంతి కలిగి వ్యాధి నయమైంది. రాజు కోరికపైన బోధిసత్వుడు మరెన్నో ధర్మబోధలు చేసి జీవితాంతం వరకు దేశికుడుగా ఉండి రాజ్య పాలనలో అవసరమైన సలహాలను ఇస్తుండేవాడు. కథ సమాప్తం.